యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వీళ్ళు చేస్తున్న బిజినెస్ లో ఇంత లాభాలొచ్చాయనే విషయం అర్జెంటుగా ఐశ్వర్య గారికి చెప్పాలి. ఈ ఇన్ఫర్మేషన్ ఎంత కాస్ట్లీనో ఐశ్వర్య గారు నాకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేదాకా తెలియదు. ప్రతి ఇన్ఫర్మేషన్ కి ఒక కాస్ట్ అంది కదా. అర్జెంటుగా ఇన్ఫర్మేషన్ ని క్యాష్ చేసుకోవాలి. చూడండి, మీరు ఎన్నో ఏళ్లుగా మా కంపెనీతో కలిసి పనిచేస్తున్నారు. కానీ ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. పాత పద్ధతుల్లో పనిచేసే వాళ్ళెవరైనా నాతో పని చేయటం ఇష్టం లేకపోతే నిర్మోహమాటంగా వెళ్ళిపోవచ్చు. ఏదైనా నేను చెప్పినట్టే జరగాలి, నేను చెప్తేనే జరగాలి. నేను చెప్పినట్టు చేస్తే మాకు లాభాలొస్తాయి, మీకు లాభాలొస్తాయి. వ్యాపారంలో లాభ నష్టాలుంటాయంటే నేను బిలీవ్ చేయను. వ్యాపారం అంటే ఓన్లీ లాభాలే ఉంటాయని నేను బిలీవ్ చేస్తాను. బిజినెస్ అంటే ఓన్లీ బిజినెస్సే. ఎథిక్స్, వాల్యూస్, రెస్పాన్సిబిలిటీస్, తొక్క తోటకూర అనే పదాలు నాకు అస్సలు నచ్చవు. ఇదేంటి, ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుందేంటి? అందుకే నేను చేసేది. మీరు వెళ్ళండి. అలాగే మేడం. ఏంటి ఫోన్ కట్ చేస్తుంటే మళ్ళీ చేస్తున్నావు? ఏదో కుంపలు అంటుకుపోయినట్టు. విషయం ఏంటో నేను చెప్తాను. అది కొంపలు అంటుకుపోయేదో కాదో నువ్వే తేల్చుకో. సరే చెప్పు. శ్యామ వాళ్ళ రైడ్ బిజినెస్ లో 4 రెట్లు లాభాలు ఎక్కువ వచ్చాయంట. వాళ్ళిప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు తెలుసా? అవునా? ఇప్పుడే వాళ్ళు సక్సెస్ గురించి మాట్లాడుకుంటూ ఇంకా వేరే చోట్ల బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు తెలుసా? ఇంకా వదినా, వదినా, ఇదేంటి శ్యామ వాయిస్ వినిపించింది? కుంపదీసి ఇది దొరికిపోయిందా ఏంటి? అసలే శ్యామ ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. ఇది దొరికిపోతే ఇక నాకు వాళ్ళ దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ ఉండదు. తిను. ఏంటమ్మా నోరు తీపి చేస్తున్నావు? ఏదైనా శుభవార్త? అవును వదినా, మా రైడ్ కంపెనీకి మేము ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వచ్చాయి. ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నారు కదా, మాట్లాడండి. అవునవును శ్యామా, నీకు బాగా కావాల్సిన వాళ్ళు. నాకు బాగా కావలసిన వాళ్ళ? కాదమ్మా, మనకి బాగా కావాల్సిన వాళ్ళు. కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నారంటే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. అవునా? నా తరఫు నుంచి కూడా కంగ్రెస్ చెప్పొదినా? అయితే నువ్వే చెప్పమ్మా, తను కూడా సంతోషిస్తుంది. వసే నీలాంబరి, నేను చెప్పాను కదా శ్యామ అని, మా ఇంట్లో ఉంటున్నారు. మా ఇంట్లో మనుషుల్లాగే ఇట్టే కలిసిపోయారు. తను నీతో మాట్లాడుతుందంట. తీసుకోమ్మా. హలో అండి,
నా పేరు శ్యామ. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు కూడా ఏదో బిజినెస్ చేయబోతున్నారంటే కదా, మీకు కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఎదిగోండి వదినా, ఉమ్, నేను వస్తాను. ఉమ్. హలో మేడం. ఏయ్, నీకేమైనా మెంటలా? నాతో మాట్లాడమని దానికి ఫోన్ ఇచ్చావేంటి? అంటే కంగారులో ఏం చేయాలో అర్థం కాలేదు మేడం. చేసే ఏ పనైనా స్థిమితంగా చెయ్యి. అంతా కంగారుగా చేసి దొరికిపోకు. అలాగే అలాగే మేడం. ఇంతకీ వాళ్ళ కంపెనీ పేరేంటి? ఆ, నాకు తెలియదు మేడం. సరే, నేను తెలుసుకుంటాను. ఉంటాను. ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల మన 4 years బైక్ రైడ్ కంపెనీ ఎలాంటి విఘ్నాలు లేకుండా ఇలాగే ఎప్పుడూ లాభాలు రావాలని కోరుకుంటున్నాను. ఎవరు కావాలి మేడం? నేను ఐశ్వర్యని. ఓ మీరా, నేనింకా ఎవరో అనుకున్నాను. ఇక్కడ అఖిల్ వాళ్ళు ఉండేది ఎక్కడా? ఆ ఇంట్లోనే ఉంటున్నారు మేడం. రండి, తీసుకెళ్తాను. రండి రండి మేడం, రండి. రండి. తమ్ముడు, తమ్ముడు, నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు. నమస్తే అండి. మీరు? నా పేరు మహేశ్వరి అండి. బిజినెస్ గురించి మీతో మాట్లాడదామని వచ్చాను. అలాగా, రండి మేడం. తను శ్యామ అండి, నా వైఫ్. నమస్తే అండి. నమస్తే. మా మమ్మీ డాడీ. నమస్కారం. నమస్కారం అండి. అమ్మ శ్యామ, మంచినీళ్ళు తీసుకురా. మంచినీళ్ళ వద్దండి. నో థ్యాంక్స్. కూర్చో అమ్మా. కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. చెప్పండి మేడం. మీ బైక్ రైడ్ కంపెనీ గురించి బయట అందరూ చాలా బాగా చెప్పుకుంటున్నారు. థ్యాంక్ యూ మేడం. మీ కంపెనీ గురించి పూర్తి వివరాలు మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాను.
మీకు అభ్యంతరం లేకపోతే మీ కంపెనీ గురించి కొంచెం వివరంగా చెప్తారా? ష్యూర్ మేడం, తప్పకుండా చెప్తాను. చాలా మంది ఉద్యోగస్తుల వెహికల్స్ డే టైం పార్కింగ్లో ఖాళీగా ఉంటాయి. అలాంటి వెహికల్స్ని మేము హైర్కి తీసుకొని రైడ్కి తిప్పుతూ ఉంటాం. వచ్చిన లాభాన్నంతా మేం కొంత, ఆ వెహికల్ ఓనర్ కొంత, ఆ డ్రైవర్ కొంత తీసుకుంటూ ఉంటాం. అంతే మేడం. గుడ్, వెరీ గుడ్. చాలా మంచి ఐడియా. ఈ ఐడియా నాది కాదండి, నా మిస్సెస్ది. అవునా? ఇంత మంచి ఐడియా ఇచ్చారా మీ భార్య? ఇంత తెలివిగల భార్య ఉన్నందుకు మీరు చాలా అదృష్టవంతులు. మా కోడలు తెలివిగల అమ్మాయి మాత్రమే కాదండి, చాలా మంచి అమ్మాయి, చాలా గొప్ప అమ్మాయి కూడా. అవునా? అయితే అత్తగారిగా మీరు కూడా చాలా అదృష్టవంతులు. ఈ కోడలి విషయంలో చాలా అదృష్టవంతురాలనమ్మా. కానీ మా రెండో కోడలి విషయంలో మాత్రం చాలా దురదృష్టవంతురాల్ని. అవునమ్మా, మా రెండో కోడలాంటి నీచమైన మనిషి ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అలాంటి దుర్మార్గపు కోడలు పగవాళ్లకు కూడా ఉండకూడదమ్మా. డాడీ, మన పర్సనల్ విషయాలు ఆవిడకెందుకు? ఆవిడేదో బిజినెస్ పని మీద వస్తే మన విషయాలు చెప్పి ఆవిడని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఓ సారీ అమ్మా. పర్లేదు అంకుల్, పర్లేదు. చెప్పండి మేడం, మీకు ఇంకేమైనా వివరాలు కావాలా? అవసరం లేదులేండి, ఇప్పటికే చాలా విషయాలు తెలిసాయి. నేను ఒక 10 కార్లు కొని రైడ్కి తిప్పటానికి మీకు ఇద్దాం అనుకుంటున్నాను. మీ కంపెనీలో నాకు పార్ట్నర్షిప్ ఇస్తారా? సారీ మేడం, ఇది కొత్తగా కార్లు కొని చేసే బిజినెస్ కాదు. పార్కింగ్లో ఖాళీగా ఉన్న వెహికల్స్ను మాత్రమే తీసుకొని తక్కువ పెట్టుబడితో చేసే చిన్న బిజినెస్. ఓకే ఓకే, అయితే కార్లు కొనను. మీ బిజినెస్లో మీకు ఎంత పెట్టుబడి అయిందో చెప్పండి, దానిలో 50% ఇస్తాను. నన్ను పార్ట్నర్గా చేర్చుకోండి. సారీ మేడం, ఈ బిజినెస్లో మేము ఎవరిని పార్ట్నర్గా చేర్చుకోదలుచుకోలేదు. కేవలం మా ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఇంకెవ్వరూ మా బిజినెస్లో ఉండడం మాకు ఇష్టం లేదు. నేను మీ ఫ్యామిలీ మెంబర్ని అనుకోండి. వద్దమ్మా, వద్దు, అలా అనుకోలేం. మా రెండో కోడలు మనస్తత్వం పూర్తిగా తెలుసుకోక మా ఇంటికి కోడలిగా తెచ్చుకొని మా ఫ్యామిలీ మెంబర్స్లో చేర్చుకొని మేం చాలా అనుభవించాం. ఇంకా కొత్త ఫ్యామిలీ మెంబర్ మా జీవితాల్లోకి వద్దమ్మా, వద్దు. ఓకే అంకుల్, మీ ఇష్టం. ఇక నేను బయలుదేరుతాను. ఉండండి, కాఫీ తాగి వెళ్ళండి. కాఫీనా? వద్దండి, వద్దు. పర్లేదు, తాగమ్మా. మా కోడలు ప్రేమగా తీసుకొచ్చింది కదా, తాగు. కాఫీ తాగాలంటే మాస్క్ తీయాలి, మాస్క్ తీసామంటే దొరికిపోతాం. ఇప్పుడెలా? ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? కాఫీ తాగు. వద్దండి, నాకు కాఫీ టీలు అస్సలు అలవాట్లేదు. అవునా? పోనీ పాలివ్వమంటారా? వద్దండి, పాలు కూడా తాగను. క్షమ, అయితే కూల్ డ్రింక్ తెచ్చివు. నాకు ఇస్నోఫిలియా ఉందండి, చల్లటి పదార్థాలు ఏమి తీసుకోను. అయినా అవన్నీ ఎందుకండి, మీరు ఇంత ప్రేమగా అభిమానంగా మాట్లాడారు, అది చాలు నాకు. వస్తానండి, వెళ్ళొస్తాను. నమస్కారం. నమస్తే. నమస్తే అండి.
చూసావు శ్యామ, మన బిజినెస్ లో పార్ట్నర్ గా కలవడానికి మనల్ని వెతుక్కుంటూ ఎలా వస్తున్నారో. అంతా ఆ కన్నయ్య దయండి. అవునా మేడం, పార్ట్నర్షిప్ కి వాళ్ళు ఒప్పుకోలేదా? లేదు, ఒప్పుకోలేదు. వాళ్ళకి డబ్బాస చూపించి పార్ట్నర్గా చేరి వాళ్ళ కంపెనీని కూల్చేద్దామనుకున్నాను, కానీ కుదరలేదు. నో ప్రాబ్లం, ఈ ప్లాన్ మిస్ అయినా వాళ్ళని నేను వదలను. మరొక ప్లాన్ వేస్తాను. వాళ్ళ కంపెనీని నామరూపాలు లేకుండా చేస్తాను. వనజా, వనజా, మేడం, మీరు మా ఇంటికి ఏ రాకూడదా? రాకూడదని కాదు మేడం, మీలాంటి పెద్దవాళ్ళు మాలాంటి చిన్నవాళ్ళ ఇంటికి రావడం. మరీ అంత ఆశ్చర్యపోకు. మా మావయ్య గారికి మసాజ్ చేసిన డబ్బులు బ్యాలెన్స్ ఉన్నాయి. ఆ బ్యాలెన్స్ అమౌంట్ వనజాక్షికి ఇవ్వటానికి వచ్చాను. అంటే మీ మామయ్య గారు? వద్దు, మా మావయ్య గారి గురించి ఇంకొక మాట మాట్లాడొద్దు. మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలీదు. అది కాదు మేడం. మాట్లాడొద్దని చెప్తే మాట్లాడతావేంటి? నోరు మూసుకోనుండు. ఓకే వనజాక్షి, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, వస్తాను. అలాగే మేడం. వనజ, నువ్వు అనుకునేంత మంచిది కాదు ఆవిడ. నేను నువ్వనుకున్నంత మంచిదాన్ని కాదు. అదే కదా నా భయం. మీ ఇద్దరూ చెడ్డవాళ్ళు కలిస్తే ఎవరికి ఏం చెడు జరుగుతుందోనని భయపడుతున్నాను. ఏంటి నోరు లేస్తుంది? మొదటి పెళ్ళంతో ఒక బిడ్డను కని నా మొహాన పడేసినంత తేలిగ్గా మాట్లాడతావేంటి? అది కాదు వనజ, ఆవిడ. ఆపో. ఆవిడ గురించి నాకేం చెప్పొద్దు. ఆవిడ గురించి నాకు నీకన్నా బాగా తెలుసు. ఆవిడకి నేను ఉపయోగపడుతున్నాను, నాకు ఆవిడ ఉపయోగపడుతుంది. ఇంతకు మించి ఆవిడ గురించి నువ్వేం ఆలోచించొద్దు. ఆవిడ గురించి ఇంకేదన్నా ఆలోచించినా, ఆవిడ గురించి నాకేదన్నా చెప్పాలని చూసినా ఏం చేస్తానో నాకే తెలీదు. జాగ్రత్త. వీల్లేదు. అఖిల్ వాళ్ళ రైట్ కంపెనీ సక్సెస్ బాటలో సాగిపోవడానికి వీల్లేదు. లక్షలకి లక్షలు వాళ్ళకి లాభాలు రావటానికి వీల్లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఆ కంపెనీ మూతబడేలా ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? ఎస్, అదే కరెక్ట్. హలో, చెప్పండి మేడం. మేనేజర్, మీడియాలో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు మేడం. ఓ ఛానల్లో పనిచేసే వ్యక్తి నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. అయితే అర్జెంటుగా అతనితో మీటింగ్ ఏర్పాటు చేయి. ఓకే మేడం, 5 minutesలో అతన్ని మీ దగ్గరికి పంపిస్తాను మేడం. ఓకే. నమస్తే మేడం, నేను రిపోర్టర్ని. మీ మేనేజర్ గారు పంపించారు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అర్జెంటుగా మీరు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలి. మీ ఐశ్వర్య కంపెనీని ప్రమోట్ చేయడానికి మేడం? కాదు, మరో కంపెనీని సర్వనాశనం చేయటానికి. వాట్? ఎస్, 1 minute.